హాయ్ అండి అందరికీ, నేను మీ శాంతిని. మన సబ్స్క్రైబర్లో ఒకరైతే దొండకాయ ఉల్లికారం చేయండి అని కమెంట్ చేశారనమాట. ఇంక వారి కోసం స్టవ్ పైన బాండలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 5-6 ఎండుమిరపకాయలు, ఒక 2 ఎర్రగడ్డలని సన్నగా కట్ చేసి వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత తెల్లగడ్డలు కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని మొత్తం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చిన్న గోలీ సైజ్ అంత చింతపండు, 1 స్పూన్ కారం, కొంచెం సాల్ట్, వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇంకా దొండకాయలని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని స్టవ్ పైన ఆయిల్ వేడైన తర్వాత దొండకాయలు వేసి దొండకాయలు బాగా ఫ్రై అవ్వాలండి. ఒక 50% ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మనం ముందుగా మిక్సీ పట్టుకునే పేస్ట్ని అంతా వేసేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో అడుగంటకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత సాల్ట్ వేసేసుకొని కలుపుకుంటూ మనకి కడాయి నుంచి సపరేట్ అయిపోతుంది, ఆయిల్ బయట వస్తుంది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది.